హాయ్ గైస్, ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క క్యాప్టెన్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎంతమంది డీసీ లవర్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఐపీఎల్ 17వ సీజన్లో పంత్ రీ ఎంట్రీ కన్ఫర్మ్ అయినప్పటికీ అతను ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించేది, కీపింగ్ చేసేది అనుమానంగా మారింది. పంత్ పూర్తిగా ఫిట్గా లేకుంటే అతను కొంచెం భిన్నమైన పాత్రలు ఉపయోగించాల్సి ఉంటుందని ఆ జట్టు హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ వెల్లడించిన సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో ఢిల్లీ జట్టు క్యాప్టెన్ ఎవరైనా సస్పెన్స్ నిన్నటి వరకు కొనసాగుతూనే ఉంది. అయితే మరో 2 రోజులు ఐపీఎల్ ఉందనగా ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తన కెప్టెన్గా రిషబ్ పంత్ను ప్రకటించింది. 2022 డిసెంబర్లో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురైన అతను ఆ తర్వాత ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్ అయిన అతను 2023 సీజన్ ఆడలేకపోయాడు. అయితే ఇటీవల రిషబ్ పంత్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో ఐపీఎల్ 2024 ఆడేందుకు రెడీ అయ్యాడు. అయితే చాలా విరామం తర్వాత ఆడుతుండడంతో వెంటనే ఢిల్లీ క్యాపిటల్స్ క్యాప్టెన్సీని అతనికి ఇస్తారో లేదని టెన్షన్ నెలకొన్న ఈ డాషింగ్ ప్లేయర్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం నమ్మకం ఉంచింది. తన క్యాప్టెన్సీని అప్పగిస్తామని అధికారికంగా ప్రకటన చేసింది. దీంతో ఉత్కంఠకు ఏర్పడింది. ఓ సీజన్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఢిల్లీ సారథిగా బాధ్యతలను పంత్ చేపట్టున్నారు. వెల్కమ్ బ్యాక్ కెప్టెన్ పంత్ అంటూ సోషల్ మీడియాలో ఢిల్లీ ఫ్రాంచైజీ పోస్ట్ చేసింది. అలాగే రూబిక్ క్యూబ్లతో పంత్ ముఖాన్ని తయారు చేసి వీడియోను పోస్ట్ చేసింది. రిషబ్ మళ్ళీ క్యాప్టెన్ చేయడంతో ఢిల్లీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2023 సీజన్లో పంత్ లేకపోవడంతో డేవిడ్ వార్నర్ కెప్టెన్గా నడిపించారు. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్ను మార్చి 23న పంజాబ్ కింగ్స్తో తలపడింది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.